సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇతరుల కష్టాలకి స్పందించేవారు కొంతమందే ఉంటారు. మా అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య ప్రమాదవశాత్తు గాయపడింది. స్పృహ తప్పి పడి ఉన్న ఆమెను చూసేందుకు అందరూ గుమికూడారు. ఏం చేయాలో తోచక ఆమె భర్త పిల్లలు ఏడుస్తూ ఉంటే ఒక ఆవిడ గబగబా తన కారు బయటకు తీసి ఆమెను దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తనకు తెలిసిన డాక్టర్ని అభ్యర్థించి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించింది, మందులు కొనిచ్చింది. అందరూ చూసేవాళ్లే కానీ పూనుకొని చేసేవారు మాత్రం ఒక్కరే. తన సమయం డబ్బు ఖర్చయిపోతున్నాయని, తనకేం లాభం లేదని ఆలోచించలేదు ఆవిడ. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు అందమైన డెకరేటివ్ ఐటమ్స్ ని డిస్పోజబుల్ కప్స్ తో తయారు చేసి చూపిస్తానంటున్నారు వాణి ప్రభాకరి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్కారం అండి వాణి గారు. నమస్తే. సో ఈ రోజు మా సకుల కోసం అందమైన డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తానన్నారు కదండి. అవును. మరి ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? డిస్పోజల్ కప్స్, గ్లాసెస్, స్కెచ్ పెన్, 3D గ్లూ, జనరల్ గ్లూ ఐటమ్, గమ్, స్టిక్కర్స్, సిజర్స్, స్టేప్లర్, టేప్. సో మరి తయారు చేసేస్తారండి? తయారు చేసేస్తాను. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు? ముందు కప్పు తీసుకొని ఒక సైడ్ కట్ చేయాలి దీనికి కొంచెంగా మొదట్లో. ఓకే, దీన్ని ఇలాగా హ్యాండిల్ మాదిరి చేస్తాం. ఓకే ఓకే, దీన్ని తీసుకొని డిజైన్స్ మనకు నచ్చిన ఆకారంలో చేయొచ్చు. బ్యాక్ పెట్టేస్తాం. సో దానికి కూడా కట్ చేసి మొత్తం తీసేయడం చేయట్లేదు, అది కూడా డిజైన్ లా సెట్ చేస్తాం బ్యాక్ సైడ్. ఓకే, సో కప్ అంతా కూడా ఫుల్ లెంత్ అలాగే కట్ చేసి రౌండ్ అప్ చేస్తూ. అయితే డిస్ప్లే మటుకు నేను చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే కదా. సో ఇది ఒక్క కప్ కాదు, 2 కప్స్ ఉన్నాయి అందులో. 2 కప్స్ పెట్టాయి, 2 స్ట్రెంగ్త్ ఉంటుందని. సో సింగిల్ కప్ కాకుండా ఒక 2 కప్స్ అందులోనే ఇమర్చి దాన్ని అంటే కొంచెం కట్ చేసేసి ఉంటుంది. సింగిల్ కప్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. చూపిస్తాయి, ఇందులో మోడల్స్ ఇంకా చేసిన చూపిస్తాను. సో జనరల్ గా వాణి గారు ఇప్పుడు అంతా కూడా చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా కట్ చేసి దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి అందంగా ఒక ఫ్లవర్ లాగా తయారు చేశారండి. సో ఇదే కాకుండా దీంట్లో ఇంకా రకరకాల డిజైన్స్ కూడా కట్ చేశారు. సో అవి కూడా చూద్దాం. ఓకే, దీన్ని మాత్రం వెనక్కి ఫోల్డ్ చేశారండి ఫస్ట్ కట్ చేసింది. ఇది అలా ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా అలాగే ఉంచి మిగతా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వేస్టేజ్ని కట్ చేసి తీసి పారేశారు. సో ఇది నీట్గా ఉంది. ఇది కూడా దీన్ని కొంచెం ఫ్లవర్ లాగా కట్ చేశారండి. మన ఇష్టం, హ్యాండ్ ఎలా మూవ్ అవుతే అలా చేసేసుకోవచ్చు డిజైన్. ఓకే, సో మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీరు ఈజీగా, అంటే మీకు ఇంట్రెస్ట్ ని బట్టి మీ ఆలోచనని బట్టి చేస్తున్నారు. ఓకే, సో దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ దీనికి టేప్ వేద్దాం. సో గోల్డ్ కలర్ టేప్ తో దాన్ని అంతా కూడా నీట్ గా డెకరేట్ చేసేసారండి. సో బార్డర్ వేసేసారు కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? గ్లూ, గోల్డ్ గ్లూ తోటి. సో పైన ఏదైతే ఎడ్జెస్ ని కట్ చేశారో దాన్ని బేస్ చేసుకుని చుట్టూ డిజైన్ లాగా చేస్తున్నారు గ్లూతో. వాణి గారు, నేను కూడా ట్రై చేస్తానండి, మీరు వేస్తుంటే ఏంటో వేసేయాలనిపిస్తుంది. ట్రై చేయనా? ఓకే, సో ఆల్రెడీ ఇలా కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదండి, దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ సేమ్ అలాగే కొంచెం, సో మొత్తం కంప్లీట్ గా చుట్టూ ఇలాగే వేయాలండి. చుట్టూ కోణాలకి వేయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. అవేమో ఆల్టర్నేట్ గా వేస్తాను. సో ఈ చిన్న కప్కి అండి రకరకాల కలర్స్తో, అంటే గ్రీన్తో ఆల్రెడీ బార్డర్ వేసేసారు, అలాగే పైన ఉన్నటువంటి ఒక ఆల్టర్నేట్గా ఒక కలర్ వేశారు, ఒక గోల్డ్, ఒక గ్రీన్, అలాగే మళ్ళీ రెడ్ వేస్తున్నారు. సో చుట్టూ కొంచెం కలర్ఫుల్గా రెడీ అవ్వడం వల్ల అది ఇంకా చూడడానికి ముచ్చటగా ఉందండి. సో నెక్స్ట్ దీనికి హ్యాండిల్ తయారు చేస్తారా? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా వైట్ది పై భాగం, దానికి ఇది టేప్ వేద్దాం.
సో కలర్ అంతా కనబడకుండా మొత్తం టేప్ చుట్టేస్తున్నారండి. కలర్ కనపడకుండా అని కాదు, ఒక స్ట్రైప్ లాగా వచ్చేలాగా గోల్డ్ వైట్ గోల్డ్ వైట్. ఓకే, కట్ చేసేద్దామండి. దీనికి ఎలా జాయిన్ చేస్తారు? ఇలా పెట్టి స్టేప్లో వేసేది. ఓకే, సో ఇది రెడీ అయిపోయినట్టేనండి. చిన్న బుట్టకి ఇది పెట్టేస్తాను. ఇట్లా వేసండి. దీన్ని ఇక్కడ స్టేబుల్ చేయండి. వేసండి. ఓకే వాణి గారు, ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇది రెడీ అయిపోయిందండి. దీనికి పైన రిబ్బన్ పువ్వు కూడా పెట్టేసాము హ్యాండిల్ కి. నెక్స్ట్ ఏం చేస్తారు? దీంట్లో పిల్లలు ఎరేజర్స్ అవి వేసుకోవచ్చు సరదాగా, లేదా కలర్ బాటిల్స్ లాంటివి మనం పెట్టుకోవచ్చు. సో వాణి గారు, ఇలాంటివి ఇంకా ప్రిపేర్ చేసినవి ఉన్నాయండి? ఉన్నాయి. ఎందుకంటే ఇది క్రియేటివ్ గానే ఐటమ్ వేస్తా, కానీ జనరల్ గా ఏం చేస్తామంటే స్టిక్కర్స్ ఉన్నాయి కదా, స్టిక్కర్స్ అతికేస్తారు చాలా మంది ఆర్ట్ వేయలేని వాళ్ళు. అదే విధంగా ఏ ఆర్ట్ వేయలేకపోతే ఈ జ్యూస్ గ్లాసెస్ ఆల్రెడీ డిజైన్ ఉంటాయి కదా, వీటితో చేసేయచ్చు. ఇప్పుడు ఆర్ట్ ఆ విధంగా వేయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి స్టిక్కర్స్ చూపించాయి కదా, ఆ స్టిక్కర్ తీసుకుని లోపల ఒక స్టిక్కర్ అతికేస్తాం. ఓకే, హ్యాండిల్ కి ఈ చుట్టు వైపులా ఇగో స్టిక్కర్స్ అతుకుతాం అనమాట. ఇట్లా జస్ట్ జనరల్ గా కట్ చేసేసి కట్ చేసేసి మిగతా చుట్టూ అంతా కూడా స్టిక్కర్స్ లోపల స్టిక్కర్స్. అదే విధంగా ఇదో మోడల్. ఓకే, ఇది ఆల్రెడీ సో మీరు ఇందాక చూపించిన డిజైన్ కూడా ఇలాంటిదే కదండి. సో పైన కట్ చేసి మనం ఇలా వెనక్కి ప్రెస్ చేసాము. సో దీనికి మొత్తం ఫుల్ గా రోజెస్, రకరకాల ఫ్లవర్స్ అన్ని కూడా స్టిక్ చేశారండి. లోపల కూడా అలా కాకుండా జనరల్ గా ఇందాక సింగిల్ హ్యాండిల్ తో చేసాము, అలాగే ఇది డబుల్ హ్యాండిల్ తో లోపల కూడా ఫ్లవర్స్ అన్ని కూడా స్టిక్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి కదా, ఆ కప్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అస్సలు ఏ డిజైన్ వేయలేని వాళ్ళకి ఆల్రెడీ దీని మీద డిజైన్ ఉంది. ఆ డిజైన్ కప్ తీసుకుని అంచులు కట్ చేసి పైది బార్డర్ కట్ చేసి దాన్ని హ్యాండిల్ పెట్టుకొని ఇలా చేసుకోవడం అన్నమాట. ఇందులో ఇదో మోడల్, ఇదొక మోడల్. సో ఇది ఆల్రెడీ పెద్దగా ఏమి పైన డిజైన్ చేయకుండా ఆల్రెడీ ఉండేటటువంటి జ్యూస్ కప్పే, దీన్ని ఊరికే పైన హ్యాండిల్ కట్ చేసేసి హ్యాండిల్ గా వేశారు. హ్యాండిల్ పెట్టి బాగుందండి, నీట్ గా ఉంది. సో సేమ్ ఇలాంటిదే కానీ ఇంకొంచెం వేరే మోడల్ అండి. పై డిజైన్ మన కట్ కూడా మారిపోయింది. ఓకే సకలు, చూసారు కదా అందమైన డెకరేటివ్ ఐటమ్స్ ని మన వాణి గారు పరిచయం చేశారు. మరి ఇలాంటివి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.